మనకు కావలసినటువంటి కోణంలో వార్తల్ని ఎలా చేస్తారో తన ఎడిటోరియల్ కాలంలో కూడా అలాంటి విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలే చేస్తుంటారు ఆర్కే. ఇందులో ప్రధానంగా వాళ్ళు రాసుకొచ్చిన తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అంటూ అందులో తమ్నేల్ విషయంలో ఒక న్యూస్ ఛానల్ చేసిన పొరపాటును ఆసరాగా చేసుకుని ఆ ఛానల్పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. తమ చర్యలు సమర్థించుకునే క్రమంలో ఆంధ్ర మీడియా సంస్థలనే పాతబడిపోయిన వాదనను మళ్ళీ తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ డిబేట్లో ఒక జర్నలిస్టు మాట్లాడిన మాటను అడ్డం పెట్టి ఎంత నీచాతి నీచంగా, ఎంత అరాచకంగా వార్తలు రాసి ఎంత రెచ్చగొట్టారు. వీళ్ళు చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం. లేకపోతే రాజశేఖర డయంలో ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం మీద దాడి చేసి తగలబెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ తర్వాత కేసీఆర్ పాలనలో ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులు జరిగాయి. వివిధ రూపాల్లో నిర్బంధాలు ఎదురై వాటన్నింటినీ తట్టుకుని నిలబడడం, భవిష్యత్తులో కూడా నిలబడతాం. గుడ్, అందులో మంచిది, తప్పేం లేదు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు మెరుగైన అవకాశాలు ఉంటాయని వచ్చారు. ఆంధ్ర వాళ్ళు కూడా ఇలాగే వచ్చి ఉంటారు. తెలంగాణకు వలస వచ్చిన వాళ్ళు కష్టపడి సంపాదించుకుని తమ తిండి తాము తింటున్నారు. జగదీష్ రెడ్డి వంటి వాళ్ళు వారికి వంట వార్పు చేసి పెట్టడం లేదు కదా. మరి ఇది ఆ రోజున ఉద్యమ సమయంలో ఏమైంది? ఉద్యమ సమయంలో వాళ్ళు అట్లాగే మాట్లాడినే తరిమేస్తామన్న రోజున ఇదే ఆంధ్రజ్యోతి ఎందుకు వాళ్ళని పంపించకూడదని రాసుకొచ్చింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును ఓడించడానికి కేసీఆర్ తన వంతు సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డికి అందించాడు. జగన్కి ఆర్థిక సాయం చేయడంతో పాటు చంద్రబాబుకు హైదరాబాద్ నుంచి నిధులు అందకుండా కట్టడి చేశారు. అంతకుముందు 2014 సందర్భంలో సేమ్ రివర్స్లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసుకొచ్చింది. ఇంకోటి, చంద్రబాబు నాయుడికి డబ్బులు హైదరాబాద్ నుంచి ఎందుకు వస్తాయి, ఎందుకు ఆపుతారు? దాంట్లో కేసీఆర్ కాంట్రాక్టర్ నుంచి వచ్చే డబ్బులు ఆపారు అన్నటువంటిది అక్కడ అసలు పాయింట్. కాంట్రాక్టర్ నుంచి అంటే లంచాలు తింటున్నట్టు ఒప్పుకున్నట్టే ఇక్కడ పోతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి. తెలంగాణలో కూడా ఈ కూటమి ప్రయోజనం జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ కారణంగానే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి కేసీఆర్ అనుకో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది నీచాతి నీచమైనటువంటి పని. భారతీయ జనతా పార్టీ పుట్టి ముంచుతున్నాడు ఈయన రాధాకృష్ణ. కాస్త బీజేపీ బుద్ధి తెచ్చుకోకపోతే వాళ్ళు నిండా మునుగుతారు. తెలంగాణలో తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే 2014 రిపీట్ అవుతుంది. బీజేపీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఆల్రెడీ బీజేపీ మీద 2019లో ఇట్లాంటి విషయమే జరిగింది. 2014 తర్వాత కూడా ఇదే విషయం జరిగింది. మళ్ళీ ఇదే విషయం జరుగుతుంది. ఈ విషయానికి కారణమవుతున్నటువంటిది చంద్రబాబు గారికి అనుకూలమైనటువంటి పత్రికలు. చంద్రబాబు గారిని బాగు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో పవన్ని కూడా కాస్త ముందుకు తీసుకొస్తారు. వాళ్ళిద్దరిని ముందు పెట్టి ఇప్పుడు కూటమి కడితే కనుక అక్కడ భారతీయ జనతా పార్టీ సర్వనాశనం అయిపోతుంది. కిందసారి అలాంటి ఫీలింగే ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయింది అన్నటువంటి కోణంలో వీళ్ళు రాసుకొచ్చినటువంటి వార్తల కారణంగానే కాంగ్రెస్కి అధికారం దక్కింది. తెలంగాణ ప్రజలు తెలుగుదేశాన్ని అంగీకరించలేరు. జనసేనని అంగీకరించలేరు. వైసీపీని కూడా అంగీకరించలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని ఆంధ్ర పార్టీలుగా చూస్తున్నారు. అట్లాంటి సందర్భంలో వీళ్ళ ముగ్గురు జట్టు కడితే, బీజేపీతో కనుక వాళ్ళతో జట్టు కడితే బీజేపీ అధికారంలోకి రావాలనుకున్న ఆశ నాశనం అవుతుంది. ఇట్లాంటి దిక్కుమాలిన ఎడిటోరియల్స్, ఇట్లాంటి వాటితో జనంలోకి స్లో పాయిజన్లా ఎక్కించేటటువంటి విషయం బీజేపీకి పెద్ద ప్రమాదం. భారతీయ జనతా పార్టీ కొత్త నాయకత్వం అన్న దీని మీద సీరియస్గా స్పందించకపోతే ఈ విషయానికి నాశనం అయ్యేది బీజేపీని ఆలోచించుకోవాల్సింది.